కార్యాలు చేయాలండి, ఇంకా ఎన్ని కార్యాలు చేయాలి, ఇంకా ఎన్ని మార్లు దేవుడు మిమ్మల్ని పిలవాలి ప్రియమైన సోదరి సోదరు. అదే మనం చూసినట్లయితే 21 వచనం 15వ అధ్యాయం 21 అధ్యాయము 15వ వచనం చదవనమా. తర్వాత యేసు చూచి సీమోను ఇక్కడ ఎవరు అడుగుతా ఉంటున్నారండి? యేసయ్య ఎవరిని అడుగుతా ఉంటున్నాడు? పేతురుని అడుగుతా ఉంటున్నాడు. ఏమని అడుగుతా ఉంటున్నాడు? నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అప్పుడు పేతురు ఏమన్నాడు? అవును ప్రభువా. 16వ వచనంలో ఏమంటున్నారమ్మా? మరలా అయినా సీమోను 10వ వచనం చదవండి. 3వసారి ఇక్కడ ఎన్ని మార్లు అడుగుతా ఉంటున్నాడండి? ఒక్కసారి అడుగుతేనే మనకు 2 మార్కులు కాక 3 మార్లు ఎవరిని అడుగుతా ఉంటున్నాడు? పేతురుని అడుగుతా ఉంటున్నాడు. పేతురా, నీవు నన్ను ప్రేమిస్తా ఉంటున్నావా అంటే పేతురుకు ఇంకా ఇరిటేట్ అయినట్టుంటాడు కదా. ఏది అందరినీ వదిలేసి అయ్యగారు ఒక్కోళ్ళని అడిగిండు అనుకో, 15వ తారీఖు వస్తావు నువ్వు? వస్తాయా. తర్వాత అటు ఇటు తిరిగి మళ్ళీ వస్తావు కదా నువ్వు అంటే వస్తా. 3వసారి బయటికి వెళ్తూ వస్తావు కదా 15వ తారీఖు అంటే నైనా వస్తా. ఇక్కడ ఏంటంటే యేసయ్య వాంటెడ్ టు గెట్ కన్ఫర్మ్. ఎందుకంటే పేతురు ఎన్నిసార్లు పొంగాడండి? 3 సార్లు. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు ప్రియమైన శిష్యుడు ఏమని పొంగాడండి? ఆయన ఎవరు, యేసు ఎవరో నాకు తెలియదు. ఎంత బాధాకరమైన ఒక విషయం. అందుకని యేసు ఇక్కడ ఖచ్చితంగా ఈ వాంట్స్ ద కన్ఫర్మేషన్. అందుకని పేతురును పదే అడుగుతా ఉంటున్నాడు. పేతురు, నన్ను ప్రేమిస్తావా? నన్ను మరలా ప్రేమిస్తావా? ఎన్ని మార్లు అంటే పేతురు ఎన్ని మార్లు పొంగాడండి? 3 సార్లు పొంగాడని పేతురును మరలా యేసయ్య ఎన్నిసార్లు అడిగాడండి? 3 సార్లు. యు వాంటెడ్ టు కన్ఫర్మ్. పేతురయ్యా, నువ్వు ఇంతకు ముందు ఇలా చేశావు, ఇప్పుడైతే నేను లేను, నేను మరణించాను, తిరిగి లేచాను, ఇంకా ఆరోహణమైతాను, దాని తర్వాత ఎవరు ఉంటున్నారు నేను అడగడానికి నాకు తెలియదు. దిస్ ఇస్ ద రైట్ టైం. ఇదే అనుకూలమైన సమయం. నేను నిన్ను అడుగుతాను, నువ్వు నన్ను ప్రేమిస్తానున్నావా? ఆర్ యు లవింగ్ మీ? దేవుడు ప్రతి ఆదివారము మీతో ఇదే అడుగుతా ఉంటున్నాడు. బిడ్డా, అయ్యా, అమ్మా, నీవు నన్ను ప్రేమిస్తా ఉంటున్నావా? ఆర్ యు లవింగ్ మీ? ఎందుకంటే ఇక్కడ వరకే. బయటికి వెళ్ళిన తర్వాత మనం పేతురు కాదు, యోహాను కాదు, మనదే మన లోకం కదా. చూడండి, గాడ్ నోస్. దేవునికి తెలుసు ఎందుకు ఈ యొక్క సహవాసం ఇంత ఇంపార్టెంట్. ఆలయానికి రావడం ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే దేవుడు ఆ వచ్చిన క్షణం నుంచి ఇక్కడి నుంచి వెళ్ళే క్షణం వరకు దేవుడు పదే పాఠం ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా నిన్ను పదే అడుగుతా ఉంటున్నాడు. బిడ్డ, నేను నన్ను ప్రేమిస్తాను. నేను మీకు చెప్పానో లేదో ఒక విషయము. ఇప్పుడు 15వ తారీఖు అందరికి తెలిసిన ఒక విషయం, బ్లడ్ క్యాంప్ ఉంటున్నది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కదా. బ్లడ్ డొనేషన్ క్యాంపు నేను అనుకోకుండా ఒకసారి బ్లడ్ డొనేషన్ కానీ వెళ్ళాను, ఇంట్లో చెప్పకుండా. ఎందుకంటే మనకే బ్లడ్ లేదు, ఇంకా ఆడిపోయి ఏం బ్లడ్ తెలియకుండా ఇచ్చాము. ఇచ్చిన తర్వాత డ్యూ టు బ్యాడ్ లక్ ఏమైందంటే, ఎవరికైతే నేను ఇచ్చానో ఒక 2 రోజుల తర్వాత ఆ వ్యక్తి మరణించిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకు బాధ? ఆ వ్యక్తి మరణించినందుకు కాదు, నా ఒక బ్లడ్ వ్యర్థంగా పోయింది, నా బ్లడ్ వ్యర్థంగా పోయిందని బాధ అనిపించింది.
నిజంగా యేసయ్య ఎన్నిసార్లు బాధపడతా ఉంటున్నాడు. ఒక సిలువలో ఆఖరి బొట్టు రక్తం వరకు ఆయన ఎవరి కొరకై అంటే మీ కొరకై నా కొరకై దారిపోచున్నాడు. మన ఒక ఆత్మను నశించుతా ఉంటే, మనం దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరమైన క్రియలు చేస్తా ఉంటే ఆడ యేసయ్య ఎంత బాధపడతాం, ఎంత బాధపడతాం. అరే నా ఒక రక్తం వ్యర్థంగా వ్యర్థంగా. అయితే దేవుడు ఎప్పుడు అలా అన్నాడండి. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎంత చక్కటి ఒక హృదయం అంటే, మీరు ఏమి చేసినాను ఆయన మొట్టమొదటి మాట ఏమన్నాడండి సిలువలో, తండ్రి మీరు ఏం చేస్తున్నారో ఎరగరు కనుక నేను హాలేలుయా. ఇప్పుడు మనం ఈ యొక్క 6 రోజులు ఏం చేశాము, గాడ్ ఈస్ నాట్ అకౌంటింగ్, అడగటం లేదు. ఆయనను ఏమంటా ఉంటున్నాడంటే, ఆ రోజున పేదరుని అడిగినట్టు ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉంటున్నాడు, బిడ్డ నేను నన్ను ప్రేమిస్తా ఉంటున్నాను, నీవు నన్ను ప్రేమిస్తా ఉంటున్నావు. ఎలా ఉంటున్నది మన ఒక హౌ ఇస్ అవర్ ఆన్సర్ టు గాడ్? వాట్ ఇస్ ఆల్వేస్ టాకింగ్ టు ప్రతిసారి. ఎందుకంటే మనం ఎలా ఉంటున్నదంటే, అందరికీ తెలిసిన ఒక విషయం, ప్రోడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుని అందరికీ తెలుసు కదండి. ఏమైతున్నదంటే, ఎవరైతే దేవుని ఒక తండ్రి ఒక డబ్బునంతా తీసుకొని వ్యర్థంగా ఎంజాయ్ చేసినప్పుడు ఆయన ఎలాంటి ఒక పరిస్థితికి వచ్చాడంటే, ఆ ఒక పంది పొట్టు. ఒకసారి చూడండి, ఆఖరిగా లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 16వ వచనం ఒకటి చదవండమ్మా. బుక్ ఆఫ్ లూక్ 15th chapter 16th verse. తీసిన వర్స్ చదవండి. ఆశపడింది కానీ అయ్యో ఎంత దూరమైన ఒక పరిస్థితి. ఎలా కడుపు నింపుకోవాలనుకున్నాడంట? ఎవరైతే మంచి ఐశ్వర్యం, ఎవరైతే ఇంట్లో పని వాళ్ళు ఉంటున్నారో, ఎవరైతే సుఖభోగాల తిండి తింటా ఉంటున్నాడో, అతను కడుపు నింపుకోవాలంటే ఏం కావాలనిపించిందంట? ఆ పందులు తిని ఒక పొట్టు తినాలనుకున్నాను. అతనికి ఇచ్చేవారు ఎవరు లేరంట. మన యొక్క జీవితాలంతా దేవుడు ఆ ఒక్క బంగారపు వీధులు మన కొరకై అక్కడ నిర్మించి వేచి ఉంటే, మనము దేవునికి వ్యతిరేకంగా లోకరీతిగా వచ్చి దేవుని ఒక మహిమను పొందలేకపోతాం. ఎలా ఉంటున్నది మన ఒక పరిస్థితి? ఆయనను ఒక లోకరీతిగా ఉండే ఒక తండ్రి, లోకరీతి ఒక తండ్రి దగ్గరికి మనము ఎలా రావాలంటే 19వ వచనం ఒకసారి చదవండి. ఇక మీదట యోగ్యులను కాను నన్ను. ఇక్కడ మనం ఎలా రావాలి దేవుని దగ్గరికి అంటే, నైనా నేను వ్యతిరేకంగా లోకానికి వెళ్తున్నాను, నీ యొక్క బిడ్డగా ఇంకా నేను పిలుచుకోవాలంటే నాకు అర్హత లేదు, దయతో నీ యొక్క దాసునిగా అని మనము నిజంగా పశ్చాత్తాపంతో దేవుని వైపు మొరపెట్టినట్లయితే, దేవుడు ఏమంటా ఉంటున్నాడు 24వ వచనంలో, 24వ వచనం చదువు. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేడు. హల్లెలూయా. అక్కడ దేవుడు ఇంకా పదే ప్రతి వారము మనం వచ్చి ఆరాధనలో, దేవా నేను ఒక పాపిని రాజా, నీ యొక్క బిడ్డకుంటా నేను యోగ్యుని కాను, అయినను ప్రభువా నేను నీ యొక్క సన్నిధిలో వచ్చున్నానని దేవుని వైపు ప్రలాపించినట్లయితే, దేవుడు అక్కడ అందరికీ సంజాయిస్తాడట. ఇతను మరణించి తిరిగి లేచాడు, ఆయన తప్పిపోయి మరిలా వచ్చాడు, నేను నన్ను నా ఒక బిడ్డగా అంగీకరిస్తాను. ఎలా ఉంటున్నది మన ఒక అప్రోచ్? మనం దేవుని వైపు నిజంగా ఒక పశ్చాత్తాపంతో వచ్చినట్లయితే, ప్రేమించే దేవుడు, మనము క్షమించే దేవుడు ఉంటున్నారు. మనం అందరం కళ్ళు మూసుకున్నాం. ప్రియమైన సదస్సులు, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినంగా ఉంటున్నది. ఇంకా మనం దేవునికి దూరం ఉంటున్నామేమో. ప్రియమైన సదస్సుల, ఆ రోజున పేతురును అడిగినట్టు ఈ రోజుగా దేవుడు మరలా మిమ్మల్ని అడుగుతా ఉంటున్నాడు, బిడ్డ నీవు నన్ను ప్రేమిస్తా ఉంటున్నావా? మనం యథార్థంగా ఆ రోజున తప్పిపోయిన కుమారుడు ఆయన ఒక తండ్రికి చెప్పినట్టు, తండ్రి నీ ఒక బిడ్డగా ఒక నేను అంగీకరించడానికి నాకు
యోగ్యత లేదని మనం నిజంగా యథార్థంగా మనం ఒక విరిగి నలిగిన హృదయాల దేవుడికి సమర్పించినట్లయితే నమ్మగలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, ఆయన ఒక పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి ఆయన బిడ్డగా అంగీకరించడానికి వేచి ఉంచిన దేవుడు మన మౌనంగా ఉంటారు. ప్రియమైన సోదరి మనం దేవుడికి సమర్పించాం. అందరం ప్రాణం దివానికి